నిలబడాలంటే, దేవుని ఎదుట నువ్వు ఆయన సముఖంలో నువ్వు నిలబడాలంటే, ఆయనకు ప్రార్థన చేయాలంటే, ఆయన స్వరం వినాలంటే, నీ స్వరం ఆయన వినాలంటే, ఆయనకి నీకు మధ్య ఏ గోడ ఉండకూడదంటే, ఏ గోడ ఉండకూడదు? అది ఏముండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట ఎవడు నిలబడగలడు అంటే యథార్థ ప్రవర్తన. హల్లెలూయా. ఎవడయ్యా యథార్థ ప్రవర్తన కలిగినోడు అంటే, తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి అప్పగించుకున్నవాడు దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండగలడు. హల్లెలూయా. ఎవరు? నా ప్రవర్తన అంతటి మీద దేవా నీవే అధికారిగా ఉండాలి. ఏంటి? నా చూపు, నా ఆలోచన, నా తలంపు, నా నోటి మాట, నా ప్రవర్తన, నా నడక, నా పడక, నా సమస్తము నీ స్వాధీనంలో పెట్టుకో. ఆయన స్వాధీనంలో ఉంటే అప్పుడు నువ్వు నీ ప్రవర్తనలో, నీ యొక్క హావభావాల్లో, నీ నడకలో, నీ మాటలో పరిశుద్ధత, యథార్థత ఉంటది. ఎందుకుంటది? ఏందే ప్రశ్న? ఎందుకుంటది? ఎప్పుడు ఉంటది అంటే ఎప్పుడు ఉంటది? ఎందుకుంటది అంటే దేవుని వాక్యం నీలో నివాసం చేస్తుంది కాబట్టి, దేవుని యొక్క ఆత్మ నిత్యము నీలో నివాసం చేసిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయన ఎదుట యథార్థంగానే ఉంటావు.